ఒంగోలులో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడికి టూ టౌన్ సిఐ మేడ శ్రీనివాసరావు సంజీవనిలా మారి అండగా నిలిచారు. ఒంగోలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఒక ఇన్నోవా కారు మరియు మోటార్ సైకిల్ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బాలాజీనగర్కు చెందినటువంటి దేవరకొండ శశి అనే బైక్ రైడర్ తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే సిఐ మేడ శ్రీనివాసరావు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించి క్షణం కూడా ఆలస్యం చేయకుండా క్షతగాత్రుని 108 అంబులెన్స్ లో ఎక్కించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో శశికి వైద్యులు తక్షణమే మెరుగైన చికిత్స అందించారు. సిఐ సరైన సమయంలో స్పందించి ఆసుపత్రికి చేర్చడం వల్లే ఆ యువకుడి ప్రాణాలు నిలిచాయని వైద్యులు మరియు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటంలోనూ ముందుంటారని సిఐ నిరూపించారు అంటూ స్థానికులు ఆయన సేవాగుణాన్ని కొనియాడుతున్నారు.